టైం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ఉంది. రైతు భరోసా నిధులు విడుదలపై చర్చించి సముచిత నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే పాలనా కాలం ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్ సమావేశంలో చర్చించి జూలై 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, వానాకాలం పంటలపై సమీక్ష చేయనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ నివేదికపై కేబినెట్ చర్చించనుంది. కాళేశ్వరంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై కూడా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే పాలనా కాలం ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్ సమావేశంలో చర్చించి జూలై 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, వానాకాలం పంటలపై సమీక్ష చేయనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించబోతోంది. కాళేశ్వరంపై విజిలెన్స్, అదేవిధంగా ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదికలకు సంబంధించి కూడా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. రైట్, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సీఎం అధ్యక్షతన రైతు భరోసా నిధులకు సంబంధించి విడుదల చేయడానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే పాలనా కాలం ముగిసినటువంటి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేదానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చించి జూలై 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. వాటితో పాటు రాజీవ్ యువ వికాసం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, వానాకాలం పంటలపై కూడా సమీక్ష చేసే అవకాశం ఉంది. ఇవాళ కేబినెట్ భేటీ ఏ విధంగా జరగబోతోంది, ఏ అంశాలు చర్చించబోతున్నారు అన్నటువంటి వివరాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు అందించేందుకు లైవ్ లో. అశోక్, తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జాతీయ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు సమీక్ష. ప్రధానంగా మనం చూస్తున్నాం, ఉద్యోగులకు సంబంధించి డిఏలతో పాటు గతంలో పెండింగ్ ఉన్నటువంటి బకాయిల సంబంధించి కూడా ఏదైతే సమస్యలకు సంబంధించి కేబినెట్ ఉద్యోగ సంఘాల డిమాండ్ కమిటీ సభ్యులతో కూడా భేటీ అయ్యేవారు. డిప్యూటీ సీఎం ప్రతి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో ప్రధానంగా డిఏతో పాటు పెండింగ్ బకాయిలు, అలాగే ఉద్యోగులకు సంబంధించి పదవీ విరమణ వయసు సంబంధించి 60 దానికి సంబంధించిన ప్రధానంగా మనం చూస్తాం. ఏదైతే